అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. సురేంద్రనాయుడు డైరీతో ఎక్సైజ్ అధికారులకు కీలక సమాచారం దొరికింది. నకిలీ మద్యం అమ్మకాల్లో ఎవరెవరి వాటాలు, తెరవెనుక సూత్రధారులు, ప్రధాన పాత్రధారుల వివరాలు రిమాండ్ రిపోర్ట్లో చేర్చారు అధికారులు. మరిన్ని నకిలీ మద్యం డెన్లు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, చెప్పండి, ఇంకా డైరీలో ఎలాంటి సమాచారం ఉంది? సో అధికారులు ఇంకా ఎవరెవరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది? ప్రధాన సూత్రధారులు బయటపడే ఛాన్స్ ఏ మేరకు ఉంది? హరి, ఖచ్చితంగా ఈ యొక్క నకిలీ మద్యం తయారీకి సంబంధించి అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గ పరిధిలో మొలకల చెరువులో వెలుగు చూసినటువంటి ఒక నకిలీ మద్యం కుంభకోణంకు సంబంధించి మూలాలు ఇక్కడి నుంచి కోస్తా జిల్లాలకు కూడా విస్తరించిందనే చెప్పాలి. నిన్న ఏదైతే ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసినటువంటి 2 డంపులను స్వాధీనం చేసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నకిలీ మద్యం గుట్టు చప్పుడుగా చాప కింద నీరులా విస్తరించనే దానికి ప్రధాన ఆధారాలు అయితే ఇప్పటికే లభించాయి. ఇప్పటి వరకు ఈ యొక్క మొలకల చెరువులో వెలుగు చూసినటువంటి నకిలీ మద్యంకు సంబంధించి టీడీపీ నేత సురేంద్ర నాయుడు నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి డైరీ ఆధారంగా 78 బెల్ట్ షాపులకు ఈ యొక్క నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. మరోవైపు నకిలీ మద్యం తయారీ కేంద్రాలు అయితే ఇబ్రహీంపట్నంతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఈ యొక్క నకిలీ మద్యం తయారీకి సంబంధించి రహస్య ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్లో ఈ యొక్క అనధికారికంగా నిర్వహిస్తున్నటువంటి బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా సరఫరా చేసినట్లుగా ఎక్సైజ్ అధికారుల వద్ద పూర్తి స్థాయిలో రిపోర్ట్ అయితే ఉంది. ఇదే అంశానికి సంబంధించి నిందితులు ఎవరైతే పట్టుబడినారో 10 మంది సురేంద్ర నాయుడుతో, టీడీపీ నేత సురేంద్ర నాయుడుతో సహా 10 మంది పట్టుబడినటువంటి నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ రావే చాలా కీలకంగా వ్యవహరించారు. మరోవైపు తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి జయచంద్రారెడ్డి, అతని బావమరిది గిరిధర్ రెడ్డి, వీరంతా కూడా లిక్కర్ ఫ్యాక్టరీలకు సంబంధించి ఆఫ్రికాలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అతను టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తంబలపల్లి నియోజకవర్గం కేంద్రంగా ఇదే లిక్కర్ను యొక్క నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ క్షేత్రస్థాయిలో భారీ ఎత్తున అమ్మకాలు సాగిస్తూ బెల్ట్ షాపుల్ని ప్రామాణికంగా చేసుకుని విచ్చలవిడిగా యొక్క సరఫరా చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఇదే విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జనార్దన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్, ఈ యొక్క తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పిఏ రాజేష్తో పాటు అతని బావమరిది ఏదైతే జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి, వీరంతా కూడా చాలా కీలకంగా వ్యవహరించారనే విషయాన్ని చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఎక్సైజ్ అధికారులు చెప్పడం జరిగింది. ఈ యొక్క రాయలసీమ జిల్లాలో వెలుగు చూసినటువంటి నకిలీ మద్యం మూలాలు ఇప్పుడు కోస్తా జిల్లాల్లో కూడా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి నకిలీ మద్యాన్ని ప్రజలకు సరఫరా చేసి, బెల్ట్ షాపుల ద్వారా సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాలతో వీరంతా కూడా ఆటలాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెర వెనుక సూత్రధారులు, పాత్రధారుల విషయంలో కీలకంగా గుట్టు విప్పేందుకు ఎక్సైజ్ అధికారులు, పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అమరావతి నుంచి వచ్చి ఈ యొక్క తంబలపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువులో చౌడ సముద్రంలో వెలిగి చూసినటువంటి యొక్క నకిలీ మద్యం స్కామ్కి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం అయితే సృష్టిస్తోంది. కూటమి ప్రభుత్వంలో అయితే గుబులు పుట్టిస్తోంది. రైట్ మూర్తి.